అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. అసలు రామ్ గోపాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేయాలనుకోవట్లేదా, లేకపోతే అరెస్ట్ చేస్తామని నటిస్తున్నారా అనే అంశం పైన ఒక పెద్ద డౌట్ ఏర్పడింది. ఎందుకు ఈ మాట అన్నానంటే, రామ్ గోపాల్ వర్మ గతంలో ఏం మాట్లాడాడు? జనరల్గా నాకు సినిమా షూటింగ్లు ఉన్నాయి, నేను ఒక ప్రొడ్యూసర్కి కమిట్ అయి ఉన్నాను, నేను ఒకవేళ విచారణకు వస్తే షూటింగ్ ఆగిపోతుంది, తద్వారా ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది, సో నేను ప్రొడ్యూసర్కి నష్టం కలిగించలేను కాబట్టి నేను విచారణకు హాజరవ్వలేను, నేను డిజిటల్ పరంగా విచారణకు రాగలుగుతాను, దయచేసి డిజిటల్లో అవకాశం ఉంటే నన్ను తీసుకోండి, నేను మిమ్మల్ని మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే నేను కూడా జనరల్గా అయ్యో పాపం, నేను కూడా సినిమా వాడిని కాబట్టి అయ్యో పాపం ఆ ప్రొడ్యూసర్ బాధ, ఆ డైరెక్టర్ బాధ నాకు తెలుసు కాబట్టి ఏమో ఉంటే ఉండొచ్చు కదా, పెద్ద డైరెక్టర్ కాబట్టి అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగింది, నిన్న కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూకి వచ్చాడు అనమాట. ఇంటర్వ్యూ అంతా ఒక 20 నిమిషాలు అరగంట సేపు ఉంది. మరి 20 నిమిషాలు అరగంట సేపు టైం ఉన్న రామ్ గోపాల్ వర్మ అక్కడ ప్రొడ్యూసర్ నష్టపోడా? అక్కడ సినిమా షూటింగ్ ఆగిపోదా? మరి విచారణకు ఎందుకు హాజరు కాలేదు? విచారణకు హాజరు కాకపోతే పోలీసులు ఎందుకు ఊరుకున్నారు? పోలీసులు ఎందుకు ఊరుకున్నారు, లేకుంటే ప్రభుత్వం ఎందుకు ఊరుకున్నది? అసలు ఏం జరుగుతుంది లోపల, తెరవనికి ఏం జరుగుతుంది అనే విషయం అందరికీ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. జనరల్గా రామ్ గోపాల్ వర్మ మొన్న ఈరోజు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నన్ను అరెస్ట్ చేయాలనేంత ఆలోచన ఉండదు పాపము, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో కీలక వ్యక్తులు కాబట్టి వాళ్ళు బిజీగా ఉంటారు, సో నన్ను అరెస్ట్ చేయాలని వాళ్ళకి అంత ఆలోచన ఉండదు, కింద స్థాయి వ్యక్తులు ఒత్తిడి చేయడం వల్ల పోలీసులు వీళ్ళు హడావిడి చేస్తున్నారని పెద్ద మనిషి తరహా మాట్లాడుతున్నాడు మనిషి. ఇది అసలు దీన్ని ఏమంటారంటే మసిపూసి మారేడికాయ చేయడము, దట్టు ఆ టైపు అంటారు దీన్ని ఓలల్లో. మరి ఇలాంటి పెద్ద మనిషికి అప్పుడు ట్వీట్ పెట్టినప్పుడు తెలీదా? అట్లా ట్రోలింగ్ చేసేటప్పుడు తెలీదా? ఇంకొక అంశం ఏం మాట్లాడంటే, కార్టూన్ బొమ్మ పెట్టి ట్రోలింగ్ చేయడంలో తప్పేముంది, అది ఇంతకుముందు పేపర్స్లో ఉండేది, ఇప్పుడు యూట్యూబ్కి డిజిటల్కి వచ్చింది జనరల్గా, సో దాంట్లో తప్పేం లేదు, దానికి సంబంధించి నాకు అరెస్ట్ చేస్తే డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది, సో అని చెప్పేసి ఏదో మాట్లాడడం జరిగింది. వాస్తవమే, నేను కూడా మాట్లాడా. ఎందుకంటే యూట్యూబ్లో కానీ డిజిటల్ పరంగా కానీ అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క భావ ప్రకటన చేసే వాళ్ళపైన కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం అనేది ఇది తప్పు ఇది అని చెప్పేసి నేను కూడా మాట్లాడాను. కానీ ఈ స్థాయిలో ట్రోలింగ్ చేసే వాళ్ళని వదలడం కూడా తప్పే. ఎందుకంటే ఇది ఇట్లా వదిలేస్తే ఇది అట్లా మొత్తం యూట్యూబ్ కానీ డిజిటల్ కమ్యూనిటీ మొత్తం మారిపోతుంది. సో ఇంకొక మాట ఏమన్నాడు, వీళ్ళకి ప్రతీకారం తీర్చుకో, ఏది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినంత అవసరం ఏముంది? ఆల్రెడీ ప్రతీకారం ప్రజలే తీర్చుకున్నారు, 164 సీట్లు ఇచ్చి ఇక్కడ 11 సీట్లకు పరిమితం చేసి ప్రతీకారం తీర్చుకున్నారు, దానికి మించి ఇంకా పెద్ద ప్రతీకారం తీర్చుకోవాల్సినంత అవసరం నాకు తెలిసి ఉండదని చెప్పి అక్కడ మళ్ళీ మసిపూసి మారేడికాయ చేసే మాటలు మాట్లాడడం జరిగింది. ఈ పాయింట్ వాస్తవమే. ప్రతీకార చర్య తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్నట్టు కోర్టు ప్రభుత్వానికి లేదు. 11 సీట్లు ఇచ్చేసరికి వాళ్ళకి అయిపోయారు వాళ్ళ పరిస్థితి, దానికి మించిన పెద్ద ప్రతీకారం ఉండదు. కానీ ఇక్కడ ఇదంతా మాట్లాడుతున్నాడు కానీ ఎందుకు విచారణకు హాజరు కావట్లేదు అనే అంశం పైన మాట్లాడట్లేదు, మనోడికి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంకా పోలీస్ యంత్రాంగం విఫలమైందా, లేకుంటే అరెస్ట్ చేయాలని అనుకోవట్లేదా, లేకపోతే అరెస్ట్ చేస్తున్నట్టు నటిస్తున్నారు, అంటే ఏదో ఒక టాపిక్ కావాలని ఏదో ఒక పని మీద ఉన్నామని నటించడం ఏమైనా జరుగుతుందా అనేది కొన్ని రాజకీయ వర్గాల యొక్క ప్రశ్న. నాకు కూడా చాలామంది పొద్దున్న అడిగారు అసలు ఏం జరుగుతుంది. ఇంటర్వ్యూ రాగానే నాకు దగ్గర ఒక 15-20 కాల్స్ వచ్చాయి, కానీ మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి అసలు ఏం జరుగుతుంది తెర వెనక, ఎందుకు ఇంత పెద్ద బిల్డప్ ఇస్తున్నారు, అరెస్ట్ చేయాలని డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు కదా, ఇక్కడిక్కడే హైదరాబాద్లో ఎక్కడ ఫామ్ హౌస్లో ఉండుంటాడు అని వాళ్ళే చెప్తున్నారు పాపం. కానీ పోలీసులకు ఎందుకో మరి ఇదే క్లారిటీ రావట్లేదు. మరి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరా, ఏం చేస్తారనే అంశం ఎవరికి క్లారిటీ ఇస్తలేదు ప్రభుత్వం. నా అంచనా ఏంటైతే వదిలిపెట్టరని నేను అనుకుంటున్నాను, బట్ ఈ అంశాలు చూస్తుంటే అది అవాస్తవం అయ్యే అంశాలు కూడా లేకపోలేదు. సో చూద్దాం, ఇప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, రేపు మరి విచారణకు హాజరవ్వమని చెప్తారా లేదు, ఎందుకంటే మరి ఇక్కడ టైం వేస్ట్ అయినప్పుడు షూటింగ్లో అక్కడ టైం వేస్ట్ అవుతుంది కదా. సరే, ఈ అంశం పైన విచారణకి హాజరవ్వమంటారో లేదో అనేది చూద్దాం, రేపు మాట్లాడదాం ఈ అంశం పైన. మీకు అందరికీ ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే ఇంటర్వ్యూలో కూర్చున్నాడు, ఇంటర్వ్యూకి ఇచ్చినంత టైం విచారణకి ఇవ్వట్లేదు అనే అంశమే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.